నమస్తే. మీ టీవీ ప్రజావాణి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఉష. ఇప్పుడు మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న శ్రీమతి విడుదల రజనీ గారి గురించి వివిధ వర్గాలకు చెందిన మహిళలను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుందాం రండి. నమస్కారం అండి. నా పేరు రమాదేవి. పశ్చిమ నియోజకవర్గం 28వ వార్డు నుంచి నేను మాట్లాడుతున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసి మన రజనమ్మని చిలకలూరుపేట నుంచి ఇక్కడికి నియమించటం జరిగినది. అయితే ఆమె ఎన్నో కార్యక్రమాలు ఒక మంత్రిగా చిలకలూరుపేటని ఎంతో గొప్పగా తీర్చిదిద్దటం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మన నియోజకవర్గం మన పశ్చిమ నియోజకవర్గానికి ఆమెని తీసుకొచ్చి ఇక్కడ ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి మా అదృష్టం కొద్దీ రజనమ్మ గారు మా నియోజకవర్గానికి రావటం జరిగింది. పశ్చిమ నియోజకవర్గం ముందు రోజులలో ఎంతో డెవలప్ చేసుద్ది, మా అందరికీ ఆమె ఎంతో ప్రయోజకంగా పనిచేస్తుందన్న ఆలోచన మీద మాకు చాలా ఆనందం వేసింది. రజనమ్మ గారిని మాకు ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించడం జరిగిందో చాలా ముందు ముఖ్యంగా అక్క చెల్లెళ్ళు చాలా ఉత్సాహంగా ఇంట్లో గృహిణీలు కూడా మేము బయటకు వచ్చి మేము కూడా అక్కతో పాటు ప్రచారంలో ఉండి ప్రచారం నిర్వహించాలా, ఎప్పుడు ఇళ్లల్లో నుంచి రాను వాళ్ళు కూడా ఈరోజు ఆమెకి ఎంతో ధైర్యంగా మేమున్నాం అక్క, మేమున్నాం చెల్లి, నీకెందుకు, ముందుకు వెళ్దాం, నిన్ను మేము అధిక మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పేసి ఎంతో ఆమెని ఉత్సాహపరుస్తూ వీళ్ళు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేయటం జరిగినది. అందుకని పశ్చిమ నియోజకవర్గం తరపు నుంచి 28వ వార్డు తరపు నుంచి నేనేం మాట్లాడుతున్నానంటే, ఒక్కసారి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా నా మన్నవి ఆలకించి ఆమెని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ఏ అయితే పనులు కాలేదో ఆ పనులన్నీ ఆమెతో చేయించుకొని మనం సస్యశ్యామలంగా ఉంచుకోవాలనేది నా ఆలోచన. అందుకని చెప్పేసి ఆమెను అందరూ దీవించి ఆమెని అత్యధికంగా గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నా సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు దాసరి దర్యాబి. నేను గుంటూరు పశ్చిమ 29వ వార్డు నుంచి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. మా యొక్క నియోజకవర్గానికి ఒక మహిళ అయినటువంటి, ఒక విధంగా చెప్పాలంటే చాలా డేరింగ్ డాషింగ్ ఉన్నటువంటి మహిళ. దాంతోపాటు విఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చిలుకూరుపేటలో కూడా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కోవిడ్ టైంలో కూడా పేద ప్రజలని ఎంతో తన సొంత మనుషులకు హక్కును చేర్చుకొని చాలా బాగా వాళ్ళని ఆదరించుకుంటూ కోవిడ్ బారిన పడకుండా అన్ని విధాలుగా సహాయ సహకారం అందించుకుంటూ వచ్చినటువంటి మంచి మనిషిని మా గుంటూరు వెస్ట్కి జగనన్న గారు పంపించడం అనేది మాకు చాలా సంతోషం అనిపించింది. ఒక మహిళ అయ్యిండి కూడాను పెత్తందారులని ఎదిరించడం కోసం ఈ చిలుకూరుపేట గుంటూరు వెస్ట్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు ఇది తెలుగుదేశం అడ్డా అని చెప్పేసి. అలాంటి అడ్డాను కూడా వాటి యొక్క బీటలు వాడ్చడం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాకు రజనమ్మని పంపించారు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి చాలామందితో మమేకమవుతూ అందరిలో తన సొంత వాళ్ళగా చూసుకుంటూ ప్రతి అవ్వాతాతల దగ్గరికి కూడా వెళ్ళి అమ్మ మీకు నేను భరోసా ఇస్తానని చెప్పి చెప్పడం మాకు ఎంతో బాగా నచ్చింది. ఆవిడ వెంటనే ఇవ్వడం, ఆవిడతో కలిసి పనిచేయడం కూడా మాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి ఈసారి ఎట్లయినా సరే ఆ యొక్క టీడీపీ యొక్క కంచుకోవడానికి దాన్ని బద్దలు కొట్టేసి మన రజనమ్మని అఖండమైన మెజార్టీతో గెలిపించుకోవడం కోసం మా మహిళా లోకం అంతా కూడాను ఎదురు చూస్తూ ఉంది. వెయిటింగ్ ఫర్ ఎలక్షన్ డేట్ May 13. అందరూ కూడాను ఆలోచించి మంచి మనిషికి ఓటేయాలని చెప్పేసి పిలిపిస్తూ ఉన్నాము. మేమైతే రజనమ్మ గారికి బాగా సహకారం అందించాలని చెప్పేసి మేమైతే నిర్ణయం తీసుకున్నాము. థ్యాంక్ యూ. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పేసి మరీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఓట్ ఫర్ ఫ్యాన్. నా పేరు కల్పన అండి. నేను గుజ్జనగుళ్ళ ఏరియా 39 డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం రాజకీయాల గురించి బాగా జరుగుతుంది కదా ప్రచారం. మరి స్వార్థ రాజకీయాలు అయిపోయినాయండి. అభివృద్ధిని అభివృద్ధిగా కూడా ఒప్పుకోవట్లేదు. ఒక ల్యాండ్ రేట్లు పెరిగితేనే అభివృద్ధిగా భావించేటువంటి పరిస్థితిలో ఉన్నాం మనము. మరి గుంటూరు జిల్లా వాళ్ళం అండి. ఇక్కడ రేట్లు పడిపోయినాయని, అభివృద్ధి లేదని అట్లాంటి ప్రచారం జరుగుతుంది. అది కాదండి.
మనం వ్యక్తిగతంగా మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నాము, ప్రజలందరూ కూడా ఎంత డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఎలా ఉన్నారనేది కూడా చూడాలి. ఇంత ఆ, ఈ గవర్నమెంట్లో కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అలా వెనకబడిపోవాల్సిన పరిస్థితిలో కూడా మనం ఇలా దూసుకెళ్తున్నాము. మిగిలిన రాష్ట్రాలతో కానీ దేశంతో కానీ పోల్చుకుంటే మనం చాలా ముందడుగులో ఉన్నాము ఆ విషయంలో. అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కదా, మన లేడీస్కి మంచి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు జగన్ గారి ద్వారా. 50% రిజర్వేషను అని బయట ఎండమే కానీ ఎక్కడా న్యాయం జరగట్లేదు మనకి. అట్లాంటిది మన గుంటూరు వెస్ట్కి ఈస్ట్కి రెండిటికి కూడా ఒక మహిళా అభ్యర్థి రావడం మనకి చాలా గర్వకారణం. మన విడుదల రజనీ గారు ఎక్స్పెషల్లీ మన క్యాండిడేట్ తనని అన్ని రకాలుగా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది. తను ఒక మహిళా శక్తిగా ఎదుగుతుందన్నమాట. అతి చిన్న వయసులో ఆవిడ చూపించేటువంటి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆ ఏజ్లో తను రాజకీయాల్లోకి రావడం, సమాజ సేవలు అని ఇలా కష్టపడడం చాలా మెచ్చుకోవచ్చు. తను చిలకలూరుపేట అభ్యర్థిగా చాలా సేవా కార్యక్రమాలు అక్కడ చేయడం జరిగింది. మన వెస్ట్లో ఈ వైసీపీ కొంచెం తక్కువగా ఉందని చెప్పి ఇక్కడ ఆవిడని పంపించి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. మనందరం గట్టిగా ఆమె కృషి చేయాలి ఆమె గెలుపు కోసం. ఎందుకంటే ఒక లేడీని పంపించారు, లేడీస్ మనందరం నిలబడాలి ఆమెకి. తను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చాలా మంచి పనులు చేశారు. అతి చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత ఇవ్వడం కూడా గొప్పే. జగన్ గారు ఆవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తించే ఆవిడికి ఆ కీలకమైన శాఖను ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ మన కాలేజీలు కట్టడం కానీ లేదంటే ఇంటికే డాక్టర్లను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఆమె చెయ్యి ఉందని తప్పకుండా మనం చెప్పగలము. అదే రకంగా ఇప్పుడు మన వెస్ట్ కూడా చాలా రకాలుగా అభివృద్ధి చెందాల్సి ఉంది. ఆవిడ ద్వారా చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. కొంచెం రాజకీయంగా కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిగా మనం ఇప్పుడు ఈ అభ్యర్థిని చూడొచ్చు. అపోజిషన్ మనిషి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి కూడా కాదు. మీరందరూ ఒకసారి గట్టిగా ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఇంత గత కాలంలో ఎప్పుడూ జరగలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎన్నో ఎలక్షన్స్ చూస్తూ వస్తున్నాము. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సీఎంలు రావడం పోవడం, మళ్ళీ ఎలక్షన్స్లో ఓట్లు అడుక్కోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇట్లాంటివే జరుగుతున్నాయి. కానీ ఈ గవర్నమెంట్లో మాత్రానికి అభివృద్ధి చాలా బాగా జరిగింది. జనాలు బాగా ఎడ్యుకేట్ అయ్యారు అని కూడా చెప్పొచ్చు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వడం అంటే మాటలు కాదండి. ఎందుకంటే ఉన్న వాళ్ళకే సొంతం ఇంగ్లీష్ మీడియం అనేటువంటి దృష్టిని మరల్చి దాన్ని పేదవాళ్ళకు కూడా దగ్గర చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి గవర్నమెంట్లో పేద ప్రజలు అనేవాళ్ళు లేకుండా పోతారు అనేది నా ఉద్దేశం. ఎప్పటికైనా పేదరికం అనేది నిర్మూలించాలి కదా. గత 60 ఏళ్ల నుంచి జరుగుతున్న పోరాటం కూడా అదే. సీఎంలు వస్తున్నారు పోతున్నారు, పేదరికం అనేది పేదరికంగానే ఉండిపోతుంది. అదే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇలాంటివి ఇవ్వగలిగితే మన పిల్లలే ఫారెన్లు వెళ్ళడం, సెటిల్ అవ్వడం కాదు, వాళ్ళ పిల్లలు కూడా మంచి చదువులకి, మంచి ఫ్యూచరు, మంచి జీవితానికి అలవాటు పడతారు. అప్పుడు పేదరికం అనేది ఉండదు కదా. ఊరిక ఎన్నిసార్లని ప్రతి ఒక్కళ్ళు పేదరికం నిర్మూలించడానికే మేము అని చెప్పుకునే వాళ్ళు వచ్చారు, కానీ ఇప్పటివరకు దానికోసం కృషి చేసిన వాళ్ళు ఎవరూ లేరండి. అందుకనే ఈ గవర్నమెంట్ను అందరూ తప్పకుండా గుర్తించి మన విడుదల రజనమ్మకి టికెట్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు బయటికి రాలేదండి ఇప్పటివరకు, కానీ ఇప్పుడు మేడంకి బాగా సపోర్ట్ చేయాలి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఒక లేడీ అభ్యర్థిగా మనం గెలిపించుకున్నామంటే మన ఆశయాలు మన ఇవన్నీ నెరవేర్చుకోవచ్చు ఈ ఏరియా మన వెస్ట్లో. అందుకనే తప్పకుండా మీరు ఆవిడ యొక్క గెలుపుకి కృషి చేయగలరు. రేపు ఆవిడ నామినేషన్ జరుగుతుంది. మా వంతుగా ఏదన్నా చేయాలని అనుకుంటున్నాము. ఆవిడ విజయంలో మా గుర్తింపు కూడా ఉంటే బాగుంటుంది అని ఆవిడ ఘన విజయంతో రావాలి. అంతేకాకుండా మళ్ళీ ఒక ఆమెని మినిస్టర్ హోదాలో కూడా చూడాలనుకుంటున్నాము. మన వెస్ట్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాలి. గుంటూరు వెస్ట్ ప్రగతి పదంలో ఉండాలని కోరుకుంటున్నాము.
అంతేకాకుండా మన జగనన్నకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంత బాగా గవర్నమెంట్ నడిపించినందుకు మళ్ళీ తనే రావాలి. తన కోసం మీరు అందరూ కృషి చేసి ఆలోచించి అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఫ్యాన్ మీదనే 2 ఓట్లు వేసి మరీ గెలిపించగలరని కోరుతున్నాము. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మన మా టీవీ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు. నమస్తే అండి అందరికీ. నా పేరు విజయారెడ్డి. మాది పశ్చిమ నియోజకవర్గం గుంటూరు 2 32వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు రజనమ్మని పంపించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ధన్యవాదాలు. అలాంటి మహిళను మాకు అందించినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఆమె ధైర్యానికి ఆమె సాహసానికి మెచ్చి మేము ఆమెను గుర్తించి మేమందరం మహిళలందరం ఆమెకి చాలా అండగా ఉండటానికి సిద్ధపడ్డాము. ఆమెకి చాలా హెల్ప్ చేయటానికి మేము అందరం ముందుకు వస్తున్నాము. ఆమె అంత ధైర్య సాహసవంతురాలు ఇంతవరకు మేము ఎవరిని లేడీగా చూడలేదు. ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆమెను పంపించారు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 30,000 ఓట్ల మెజార్టీ, పైచిలుకు మెజార్టీ తోటి ఆమె పశ్చిమ నియోజకవర్గాన్ని ఢీకొట్టబోతుంది. అందుకు మేమందరం సహాయ సహకారాలు ఆమెకి ఎంతైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాము.